కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవిత్రత పూర్తిగా మంటగలిపేటువంటి పరిస్థితులు నెలకొనటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మొన్న ఒక ప్రముఖమైనటువంటి వార్త, ఈ ఆధ్యాత్మిక నగరిలో పబ్ కల్చర్ వచ్చింది. ఓ రెస్టారెంట్లో డీజే సౌండ్లతో పబ్బుల్ని నడుపుతూ అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేయటమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నట్టుగా ఆరోపణలు రావటం అత్యంత దురదృష్టకరమైన విషయం. దీని మీద నిఘా లేకపోవటము, అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులది అవ్వటము, కూటమికి అనుకూలమైనటువంటి వ్యక్తులది అవ్వటం మూలంగానేమో ఏమాత్రము కూడా పట్టించుకోకుండా పాత్రికేయ మిత్రులు వెలుగులేకి తెచ్చిన తరువాతనే దాని మీద పోలీసు అధికారులు కూడా స్పందించటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఆ రెస్టారెంట్లో ఏం జరుగుతున్నది అన్న దానికి సంబంధించి ఎంత బాధ కలిగించే విషయం అంటే, మన తిరుపతేనా, మన తిరుపతిలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా, దీనికి అనుమతులు లేకపోయినా కూడా ఇంత బరితెగించి ఈ అసభ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఒక రెస్టారెంట్ తీసుకురావటము అంటే వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం. కేవలం మా ప్రభుత్వం ఉన్నది అన్నటువంటి నమ్మకము, విశ్వాసము, మనల్ని ఏమీ చేయలేరులే అనేటువంటి బరితెగింపు తప్ప మరొకటి కాదు. తిరుపతిలో ఇప్పటికే దాదాపు 40కి పైగా బ్రాందీ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ బ్రాందీ షాపులు ఏ రకంగా నడుపుతున్నారు అన్నటువంటి దాని మీద ఏమాత్రము కూడా పట్టించుకోవటం లేదు. ఆ బ్రాందీ షాపులు ఉదయం 7 గంటలకే తెరిచి రాత్రి 12 గంటల వరకు తిరుపతిలో విచ్చలవిడిగా బ్రాందీ షాపుల్ని అమ్ముతున్నారు. బ్రాందీ షాపులలో మందు అమ్ముతున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలిసింది. తిరుపతిలో ఉన్నటువంటి లక్షల మంది జనమంతా కూడా రోజు చర్చించుకునేటువంటి మాట ఇది. ఎక్కడ చూసినా మందు బాబులు పెరిగిపోయినారు. విచ్చలవిడిగా మందును రోడ్లలోనే తాగిపిస్తున్నారు. సన్నపాటి రేకులు వేసి తాగిస్తున్నా కూడా పోలీసు అధికారులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ ఏమాత్రము కూడా పట్టించుకోవటం లేదు. కేవలం వాళ్లకు వచ్చేటువంటి లావాదేవీలను చూసుకుంటున్నారే తప్ప ఈ రకంగా ప్రజల మీద దండయాత్ర చేస్తున్నటువంటి ఈ మందు షాపుల యజమానులు చేస్తున్నటువంటి ఆగడాలు ఎవ్వరు కూడా ఏమాత్రము కూడా అధికారులు వాళ్ళ మీద నిఘా కాదు కదా, కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పాపాన పోల.